Hello everyone, welcome back to my channel కాసేపు సంధ్యతో కబుర్లు. సో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. మా కాలనీలో గణేష్ నిమజ్జనం ఎంత ధూమ్ధామ్గా జరిగిందో చూడడానికి రెడీగా ఉన్నారా? అయితే ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వినాయకుడి పూజ అయితే చేసేసుకున్నాము. ఆ పూజ గణపయ్య బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలని చెప్పి మేమైతే దండం పెట్టేసుకున్నాము. పూజలో మనం కొబ్బరికాయ కొడతాము ఆ దేవుడికి. ఎందుకు కొడతాము అది మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే నాకు కమెంట్స్ లో చెప్పండి. ఇంకా లాస్ట్ లో హారతి ఇచ్చేసాము. దేవుడికి హారతి ఇవ్వకుండా పూజ అయితే కంప్లీట్ అవ్వదు కదా. అందరం కలిసి ఇలా విఘ్నేశ్వరుడికి అయితే హారతి ఇచ్చేసాము. కర్పూర హారతి ఎలా అయితే క్షీణించిపోతుందో మనలో ఉన్న పాపం కూడా అలాగే ఆవిరైపోవాలి అని చెప్పేసి ఆ దేవుణ్ణి వేడుకుంటూ మనం హారతి ఇస్తాము. సో ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, పిల్లల సందడైతే మొదలైపోయింది. నాకు ఇక్కడ బాగా నచ్చింది వీళ్ళ యూనిటీ. వీళ్ళ డ్రెస్ కోడ్ చూడండి ఎంత బాగుందో. అందరూ కలిసి ఒకేలా వేసుకున్నారు. ఇలా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటేనే కదా ఫెస్టివల్ అంటే. అందరూ ఇలా యూనిటీగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. సో సడన్ గా అయితే పవర్ పోయింది. బట్ స్టిల్ ఆ చీకట్లో ఆ దీపాల వెలుగులో విఘ్నేశ్వరుడు అయితే ఎంతో అందంగా కనిపించారు. చుట్టూ దీపాలు అంత దగ్గరగా ఉన్నాం కదా, కొంచెం టెన్షన్ పడ్డా నేను అక్కడ. దీపానికి కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. దేహం అనే ప్రమిదలో ఆయుష్ అనే నూనె పోసి ఆత్మ అనే జ్యోతిని వెలిగిస్తామంట. ఎంత మీనింగ్ ఉంది కదా. ఇంకా మా ఏరియాలో మహాలక్ష్మిలో అందరూ ఇలా దీపారాధన అయితే కంప్లీట్ చేశారు. ఇంకా నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. పిల్లల పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదనుకోండి, అద్దరు కొట్టేశారు. భగవతి దేశితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖవర్షిణి వర్షయతే భువనపోషిణి శంకరతోషిణి కల్మషమోషిణి ఘోషరతే ధనుజలి రోషిణి దివిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే.
గణేష్ మహారాజ్ ఆ లడ్డూను కూడా నమస్కారం చేసుకోండి. స్వామివారి లడ్డు వేలం పాట కూడా ప్రారంభం చేద్దామా? ముందుగా వినాయకుని పాట అంటే స్వామివారి పాట 5,001 రూపాయలు. స్వామివారి పాట 5,000తో అయితే స్టార్ట్ అయ్యి లడ్డు అయితే 1 lakh పైనే కొన్నారు. పిల్లలకైతే పార్టిసిపేట్ చేసినందుకు అప్రిషియేషన్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. మా జున్నుకి కూడా గిఫ్ట్ వచ్చింది. బట్ ఆ టైంకి జున్ను పడుకోవడంతో అక్కడ అందరితో తీసుకోవడం అవ్వలేదు. మా వినాయకుడి దగ్గర పిల్లలందరితో కలిసి తీసుకుంటే బాగుందని చాలా అనిపించింది. వాడు హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదా అని. అండ్ మాకు కూడా ఆ 2 years ఏజ్ లో ఇలా తీసుకోవటం ఒక మెమరీగా అయితే ఉండేది. బట్ స్టిల్ చాలా హ్యాపీగా ఉంది. వాడికి కూడా ఒక చిన్న ప్రెజెంటేషన్ వచ్చిందని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.